స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీల నాయకుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రూరల్ మండల అధ్యక్షులు మత్సిటి శివప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులర్పించడం జరిగిందన్నారు. తెలుగు చిత్ర సినీ పరిశ్రమలో కథానాయకుడిగా, ఎదురులేని మనిషిగా మరియు రాజకీయ రంగంలోనూ ప్రజానాయకుడిగా తిరుగులేని మనిషిగా చరిత్రలు సృష్టించిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు ఒక్కరే ఉన్నారని అన్నారు. రాజకీయ క్షేత్రంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమాలను అందించి, సుపరిపాలన అందించి అనేక మంది రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచి భౌతికంగా మన మధ్య లేనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి తెలుగువాడి గుండెల్లోనూ ఆరాధ్య దైవంగా చిరస్థాయిగా ఎప్పటికీ బ్రతికే ఉన్నారని ఆయన అన్నారు. అలాగే ఈ నెల గత 13వ తారీఖున జరిగిన పార్లమెంట్ శాసనసభ ఎన్నికల్లో 100% విజయం సాధించి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావడం తథ్యమని, అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ అని, ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ టీడీపీకి ఉంటాయని, ఆయన ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు గారి నేతృత్వంలో, బుచ్చయ్య చౌదరి గారి నాయకత్వంలో పనిచేయడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్, టీడీపీ పార్లమెంట్ అధికార ప్రతినిధి గంగిన హనుమంతరావు, రాష్ట్ర టీడీపీ మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, ఆళ్ల ఆనందరావు, దండముడి ప్రమీల, దారా అన్నవరం, కామిని భాస్కర్రావు, పెండ్యాల రామకృష్ణ, దుద్దుపూడి రమేష్, బొప్పన నానాజీ, బొప్పన శ్రీను, కొత్తపల్లి సత్యనారాయణ, నీలి కోటేశ్వరరావు, శీలం గోవింద్, కరణం రామారావు, బూరా దుర్గాంజనేయులు, ఎంఎంఎల్ రాజు, బంగారు రాజు, ఎంఎస్ఆర్ శ్రీను, కోరాడ వెంకటేష్, దండముడి శ్రీహరి, దండముడి తేజస్వరు, మత్సిటి త్రిలోక్, కోటిపల్లి శేఖర్, వేమన, రాయుడు సునీల్, పెంటా కుమారి, మంగ, గౌరీ, అనంతలక్ష్మి, రత్నం తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి ఆదేశానుసారం ఈవేళ ఇక్కడ జయంతి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఒకటే తెలియజేసుకున్నాం, ఏదైతే మే 13 తారీఖు జరిగిన శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో 100% విజయం సాధిస్తున్నాం. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి వేళ, అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి వేళ ఆయన ఏ లోకంలో ఉన్నా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడం కోసం ప్రతిపక్ష అధికార పార్టీ వేళ చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని ప్రారదోలి అధికార పార్టీగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ తీసుకురావడానికి భగవంతుని రూపంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ గారు ఆశీస్సులు ఉంటాయని పార్టీకి తెలియజేస్తూ రేపు రాబోయే ఇక్కడ నుంచి ఆయన ఆశయాలకు అనుగుణంగా గోరంట్ల బుచ్చయ్య గారి నాయకత్వంలో పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సమాజంలో ఒక దేవాలయంగా అందులో నివసిస్తున్న పేద, బడుగు, బలహీన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నా దేవుళ్ళని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు మరి ఏ నినాదం తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ నినాదం కోసం ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని, రేపు రాబోయే 4వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ సంబరాలు జరుపుకోవడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మన పెద్దన్న నందమూరి తారక రామారావు గారి 101వ జన్మదినం ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నాం. ఆ రోజు ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు విజయోత్సవాలతో రేపు 4వ తారీఖుని అధికారంలోకి రాబోతోంది. మన అన్న ఎన్టీఆర్ కలలు కన్నా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు సాకారం అవుతుందని చెప్పేసి వేళ ప్రజలందరూ చాలా ఆశాభావంతో ఉన్నారు. 4వ తారీఖుని ఇంతకంటే మనం పెద్ద పండుగ జరుపుకుంటూ ఉన్నాం. వేళ ఆ రోజు కాదు, ఈ రోజు ఆయన స్థాపించిన పార్టీకి అసలైన వేళ గుర్తింపు ఈ రోజు వస్తుందని చెప్పేసి ఆయన జన్మదిన సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.